ఇక్కడ అందూరు జైపేట మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు అందూరు 8వ వార్డు అభ్యర్థి ఇక్కడ సంతోష్ కుమార్ గారు ఉన్నారు. వారితో మనం ఇంటర్వ్యూ చేయడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి ఎట్లా ఉండబోతుంది, ఈ ఎలక్షన్లో ఏ విధంగా ఉండబోతుంది, ఆల్రెడీ ప్రచారం కొనసాగుతుంది కాబట్టి ప్రజా తీర్పు ఏ విధంగా ఉందనేది ఒకసారి వారికి కూడా తెలుసుకున్నాం. మనం చెప్పండి. నా పేరు బండల సంతోష్ కుమార్ ముద్రాజ్ 8వ వార్డు నుంచి పోటీ చేస్తాను. నాకైతే పబ్లిక్ సపోర్ట్ బాగుంది, పెద్దల అండదండలు బాగున్నాయి. అందులో సీనియర్ నాయకులు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దేశంలో మంచి సపోర్ట్ ఉన్నది. ఆశీస్సులతో గెటం అవుతుంది. అంటే ఏ విధంగా విజయం నాకు పబ్లిక్లో అందులో సార్ చేసిన అభివృద్ధి, హాస్టల్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఇప్పుడు వచ్చే హాస్పిటల్, వందపడకల హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్ అభివృద్ధిని చూసి పబ్లిక్ కూడా సార్ మంచిగా చేస్తుందని ఒక ఒపీనియన్ ఉంది. పబ్లిక్ కూడా మంచిగా నాకు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రజలు చేస్తారు కదా, అంటే ఇప్పుడు ఈ 6 గ్యాంగ్కు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తారు. 6 గ్యాంగ్లు అమలు కాలేదు కాబట్టి ఎట్లా ఓటు ఇస్తారు కొన్ని వస్తుంది సందర్భంలో. కాబట్టి అలాంటి మాకు ఇంతవరకు ఒక్కరు కూడా లేదు. రేషన్ కార్డు 15 నుంచి రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డు వచ్చింది, ఉచిత బస్సు వచ్చింది మహిళలకు. 2500 అది పెంచినాయి. ఇట్లా మహిళలకు 20 లక్షలు ఒకటి వస్తాయి. అన్నీ ఒకటేసారి రావడం. కేసీఆర్ మస్తు హామీలు ఇచ్చాడు. లేని వాళ్ళకి 3 ఎకరాల భూమి అన్నాడు, ఇయ్యలేడు. దళిత ముఖ్యమంత్రి చేయలేడు. సార్ కూడా మస్తు హామీలు ఇచ్చాడు, ఆయన కూడా నెరవేర్చలేదు. సార్ ఒకటి రేవంత్ రెడ్డి కంపల్సరీ ఒకటి నెరవేర్చారు. రైతు బీమా కూడా ఇస్తుంది, మళ్ళీ రైతు భరోసా కూడా ఇస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది కదా, ఇప్పుడు అందులో చూస్తే రైతులు ఎక్కువ ఉంటారు. రుణమాఫీ కూడా 2 లక్షల రుణమాఫీ కూడా రైతులకు అయింది. మంచి రెస్పాన్స్ ఉన్నది రైతులతో కూడా. ఇంతకుముందు సార్ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ అయింది. పబ్లిక్ మాత్రం మంచి రిసీవ్ చేసుకుంటుంది, రెస్పాన్స్ మంచిగా. అంటే మీ వార్డు ఎట్లుంది? మీ వార్డు ప్రజలు, మా వార్డు ప్రజలు కూడా మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మంచి అభివృద్ధి ఉందని చెప్పేసి. ఎట్లా మరి ఇప్పుడు విజయానికి ముందుకు వెళ్తారా? పబ్లిక్ మద్దతు మంచిగా చాలా ఉంది నాకు. పబ్లిక్ మద్దతు కానీ, మన సీనియర్ నాయకుల మద్దతు కానీ, సార్ మద్దతు కానీ ఫుల్ సపోర్ట్ ఉంది. కంపల్సరీ విజయవంతం గెలుపుతుంది. ఇంకా వాళ్ళు కొత్త ఇప్పుడు వార్డు సంబంధించి ఏమైనా మేనిఫెస్టో ఉంటుంది అలాంటి మనం చెప్పేది సమస్యలు అప్పుడు ఇక్కడ వార్డులో ఉన్న సమస్యలు ఏమైనా చెప్పారు. కొద్దిగా మోరీలు లేవు, 15 నుంచి మోరీలు కాలేవు ఇప్పుడు గలీలా. కొన్ని ఇక్కడ ఒకటే కాలనీలో కానీ ఒకటే కాలనీలో ఒకసారి వీడియో తీసుకో. ఎట్లుందంటే ఘోరం ఉంటుంది. ఏదో మాలమూల గ్రామం నారాయణ సైడ్ ఉన్నట్టు ఉంటుంది. అక్కడ ఒకటే కాలనీ, ఒక రోడ్డు లేదు, ఒక మోరీ లేదు. అక్కడ ఈ ఊళ్ళకి ఇచ్చాడు. ఈ బిచ్చపిన్న చూస్తే నువ్వు అక్కడ తీసుకో ఇంటర్వ్యూ. బిచ్చపిన్లు ఒక కవర్లు కప్పుకొని ఉన్నావు, ఒక 7-8 ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చేసేది ఉన్నది. బిల్డింగ్ ఉన్నోళ్ళకి పోయి డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. కిరాయికి ఊళ్ళో కూడా చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళకి ఇవ్వాలి. ఇంట్లో అంటే ఉన్నోళ్ళకి కాదు. అంటే ఉన్న వాళ్ళకి వచ్చిన డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకి కాలేదు. మరి ఇప్పుడు వాళ్ళకి మీదే మామిస్తుంది. నేను గెలిచినాక కంపల్సరీ ఈ 10 మంది నేను పేరు రాసుకున్నా. సార్ కూడా చెప్పిన కంపల్సరీ రాసుకో, లిస్ట్ రాసుకో, నాకు నాదేం తీసుకురా కంపల్సరీ హెల్ప్ చేస్తాను. అంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తారా లేకపోతే ఏమైనా ఇల్లు ఖాళీ జాగాలు ఉంటే ఇంద్రం ఇల్లు కట్టిస్తారు. లేదంటే ఖాళీ జాగాలు ఉన్న ఒక పెంచేదేదో ఒక డ్రెస్ చూసారు, అదే ఇల్లు కట్టేయడానికి రెడీ ఉన్నారు సార్. ఇప్పుడు మీరు వాళ్ళకి వాందాన్ని ఇచ్చారు అంటే ఇప్పుడు ఈరోజు చెప్పారు, నిన్న చెప్పినారు. చెప్పినప్పుడు వాళ్ళు మంచి రెస్పాన్స్ మంచిగా ఉంది. 15 నుంచి కాలేదు. ఇప్పుడు రేషన్ కార్డులు అవి అవుతున్నాయి కాబట్టి ఇది కూడా కంపల్సరీ అవుతుంది అని చెప్పేసి రెస్పాన్స్. ఈసారి మీరు ఏ విధంగా అంటే ఇంకా ప్రచారం ఇంకా 3-4 రోజులు టైం కాబట్టి అంతలోపల మీరు ఎట్లా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది? నాకైతే ఇంకా సపోర్ట్ పెరుగుతుంది, తగ్గుతలేదు. సపోర్ట్ పెరుగుతుంది పబ్లిక్లో. ఇంతకుముందు 15 చేసిండు ఆయన. 15 నుంచి అభివృద్ధి ఏం లేదు. మా 8వ వార్డు ఒక 2 గల్లీలు తిరిగి వాళ్ళకి. ఇక్కడ ఒక బిచ్చం గల్లీ ఉంటుంది, ఒకటే కాలనీ ఉంటుంది. 2 గల్లీలు తిరిగితే నీకు అభివృద్ధి ఏందని తెలుస్తుంది. ఏం లేదు అంటే ప్రజలు తిప్పే తింటారు పక్కా ఉంటుంది. అంటే ఈ వార్డులో కంపల్సరీ మీ హస్తం గుర్తు గెలుస్తుంది. విజయం ఉంటుంది. విజయం పక్క 100%. కాబట్టి ప్రజా ఇంకోటి మీరు చెప్పేది ఓడినా గెలిచిన మీరు ఇప్పుడు యువ నాయకులుగా ముందుకు వచ్చినప్పుడు కాబట్టి ఓడినా గెలిచిన పరిస్థితులు ఎందుకంటే ఈరోజు మీరు ఇంత ప్రచారం చేస్తూ అంటే వాళ్ళు అందరికీ పరిచయం పెరిగింది. ప్రజలందరికీ మీరు కొనబట్టు కాంగ్రెస్ పార్టీలు నుంచి బీఆర్ఎస్ వివిధ పార్టీలు ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి. కాబట్టి
బ్రహ్మరథం పట్టాలంటే ప్రజా తీర్పు కోల్పిస్తారు కూడా అది కూడా మనకు గమనిస్తారు. ప్రజానాడిని పట్టాలంటే చాలా కష్టం. కాబట్టి ఓడిని గెలిచిన మీరు ప్రజలకు సేవ చేయాలని ఒకసారి ముందుకు సేవ ఎందుకంటే మీరు ఒక మాట ముందు చెప్పారు, ఇళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి, మౌలిక సమస్యలు చాలా ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి మీరు రూలింగ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఓడిని గెలిచిన ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలకు అభివృద్ధి కోసం ముందుకెళ్ళాలి. మా ప్రాబ్లం 100% కంపల్సరీ